వరంగల్లోని అజంజాహి కార్మిక భవన పరిరక్షణ కోసం అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన లక్ష సంతకాల సేకరణలో భాగంగా నేడు లక్ష్మీపురంలోని కూరగాయల మార్కెట్ ప్రాంతంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని బీజేపీ రాష్ట్ర నాయకుడు వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ శ్రీ ఎర్రపల్లి ప్రదీప్ రావు ప్రారంభించారు. 70 సంవత్సరాలుగా కార్మిక భవనం ఉందని అన్నారు. స్థానిక మంత్రి భర్త కొండ మురళి మరియు బడా వ్యాపారవేత్త కలిసి ఆ భవనాన్ని కూల్చి కమర్షియల్ కాంప్లెక్స్ కు కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించడాన్ని ఆయన ఖండించారు. ఈ స్థలం 75 సంవత్సరాలుగా మిల్లు కార్మికులకు ఉన్నటువంటి భూమిని ఒక వివాదాస్పద స్థలంగా మార్చి అది సర్వే నెంబర్ 90లో ఉందని చెప్పి అంటూ ఉన్నారు. లక్ష్మీపురం 90 సర్వే నెంబర్లో ఉన్నా, 91లో ఉన్నా, 93లో ఉన్నా, ఇక్కడ 3 నెంబర్ల మధ్యలో ఉన్న భూమి 90 కేంద్ర గిడ్డంగుల సంస్థ సంబంధించింది, 91 ప్రభుత్వ స్థలం, 93 ఆబాది అది కూడా మున్సిపల్ స్థలం. అంటే 90 కానీ 91 కానీ 93 కానీ ఈ 3 సర్వే నెంబర్లలో ఏ భూమి ఉన్నా కూడా అది ప్రభుత్వ స్థలం మాత్రమే. ఆ ప్రభుత్వ స్థలం మధ్యలో ఒక ప్రైవేట్ స్థలం ఉందని చెప్పని తప్పుడు పత్రాలు సృష్టించి కార్పొరేషన్లో కానీ రెవెన్యూలో కానీ రిజిస్ట్రేషన్లో కానీ ఈ తప్పుడు పత్రాలు సృష్టిస్తే మేము 2 నెలలుగా కార్మికుల పక్షాన ఉద్యమం చేస్తూ ఉంటే మిల్లు రిటైర్ అయిన కార్మికుల పక్షాన కార్మికుల కుటుంబాలు కానీ వాళ్ళ వారసులు కానీ ఆందోళన చెందుతూ ఉంటే జిల్లా యంత్రాంగం కానీ కార్పొరేషన్ అధికారులు కానీ సక్రమంగా చర్య తీసుకోవడం అనేది సరి అయింది కాదు. ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఇమీడియట్ గా ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మంత్రి కానీ మంత్రి గారి భర్త కానీ ఈ విషయంలో చొరవ తీసుకోకపోతే వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రులు, సీనియర్ నాయకులు కడియం శ్రీయర్ గారు మీరు అనేక ఉద్యమాలు ఈ ప్రాంతం నుంచి ఉద్యమాలు చేసినారు. అజంజాహి బిల్లు పరిరక్షణ కొరకు ఉద్యమ కమిటీ అధ్యక్షులుగా మీరు ఆ భవనంలో అనేక కార్యక్రమాలు మనం చేసినాం.